అండి గుడ్ మార్నింగ్. ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నాను. మెంతాకుతోటి మెంతం కూర, చికెన్, పసుపు, కారం, ధనియాలు, మసాలా. ఉల్లిగడ్డనేమో ఒక 3 తీసుకున్నాను, టమాటోనేమో 2, ఈ కొత్తిమీర, పచ్చిమిరపకాయలు 3 తీసుకున్నాను. మనం కారంకి తగ్గట్టు మనం వేసుకోవచ్చు. వెల్లిపాయలు ఈ 3, కొత్తిమీర కొంచెం కొత్తిమీర ఇందులో వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, వెల్లిపాయలు ఇవన్నీ పేస్ట్ పట్టుకోవాలండి. నేను ఎలా చేయాలో తర్వాత చూపిస్తాను. కొద్దిగా జీలకర్ర ఇందులోనే వేసుకోవాలి. ఓకేనా? ఆయిల్ వేడెక్కిపోయిందండి. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకుందాము, కట్ చేసి. ఉల్లిగడ్డలు కొంచెం వేగాక కొంచెం బ్రౌన్గా రావాలి. అది రావడానికి కొంచెం మనమైతే అందరికీ తెలుసు, కాకపోతే నేను కూడా చెప్తున్నాను అంతే. ఉప్పు వేసుకుందాము. కొద్దిగా బ్రౌన్ అయిపోయాక నేను చూపిస్తాను. ఇలా ఉల్లిగడ్డలు బ్రౌన్ అయిపోయిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. దాని తర్వాత మెంతాకు వేసుకోవాలి. కొంచెం పచ్చివాసన వెళ్ళిపోయిన తర్వాత చికెన్ వేసుకుందాం. కొంచెం చేదు అనేది వెళ్ళిపోతుంటుందండి. చేదంతా వెళ్ళిపోయిన తర్వాత చికెన్ వేసుకుందాం. ఆహా, ఎంత చాలా బాగా స్మెల్ వస్తుందో. మెంతాకంటే ఎవ్వరికి ఇష్టం లేదండి, అందరికీ ఇష్టంగా ఉంటుంది. ఆహా, సూపర్. మీకు చికెన్ పడినాకైతే ఇంకా టేస్ట్ ఉంటుంది. మెంతం కూర మంచిగా చేదంతా వెళ్ళిపోయిందండి, పచ్చివాసన రావట్లేదు. తర్వాత చికెన్ ముక్కలు వేసుకుందాము. ఇది 1/2 kg చికెన్ అండి. అంటే ఇక నేను ఏంటంటే బాబు చిన్నడు, దాన్ని బట్టి నేను కొద్దిగా స్పైసీ కూడా తగ్గించాను. మీకు కావాలంటే కూడా వేసుకోండి. 1/2 kg చికెన్ తెచ్చాను, దానికి